నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి. మనం ఆల్రెడీ భగవద్గీత అధ్యాయము అర్జున విషాదయోగంలోని 9 శ్లోకాలు నేర్చుకున్నామండి. ఈరోజు 10వ శ్లోకం నేర్చుకున్నాము. దానికంటే ముందుగా మనం భగవంతుని ధ్యానం శ్లోకం చదువుకుందామండి. ఒకసారి చూడండి. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునీనా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతిం అష్టదశాధ్యాయినీం అంబత్వమానుసందధామి భగవద్గీతే భగవద్దేశినీం. మనకి అధ్యాయానికి ముందు భగవద్గీత అధ్యాయం ప్రారంభమయ్యే ముందు మనకి పైన హెడ్డింగ్లో ఓం శ్రీ పరమాత్మనే నమః అని ఉంటుందండి. ఒకసారి దాన్ని కూడా మనం 3 సార్లు చదువుకున్నాము. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఆల్రెడీ మనం 9 శ్లోకాలు నేర్చుకున్నామండి. ఈరోజు నేను 10వ శ్లోకం నేర్చుకున్నాము. ఈరోజు మనం ఒకసారి చూడండి. 10వ శ్లోకం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. ఒకసారి చదివాను కదండి, 3 టైమ్స్ మళ్ళీ రిపీట్ చేద్దాము. మనకు ఆ శ్లోకం అనేది చదవటం అనేది ఎలా అన్నది అర్థమవుతుంది. ఫస్ట్ టైం చదువుతున్నాను చూడండి. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. సెకండ్ టైం చదువుతున్నాను చూడండి. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. థర్డ్ టైం చదువుతున్నాను చూడండి. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. ఈ శ్లోకానికి సంబంధించిన తాత్పర్యం అన్నది గీతా ప్రెస్ వాళ్ళు ఇచ్చింది. ఒకసారి చూడండి. భీష్మ పితామహునిచే సురక్షితము అపరిమితముగానున్న మన సైన్యము అజేయమైనది. భీమునిచే రక్షింపబడుచు పరిమితముగానున్న ఈ పాండవ సైన్యమును జయించుట సులభము. ఇది మనకి సంబంధించి 10వ శ్లోకం అండి. అలానే మీకు నేను డైలీ కూడా లైవ్ కొటేషన్ కూడా ఇస్తున్నాను కదండి. ఒకసారి చూడండి, నేను నోట్ చేసింది కూడా. శ్లోకం 10వ శ్లోకం అండి. దానికి సంబంధించి భావం కూడా ఉందండి. ఒకసారి చూడండి. ఇక్కడ మా సైన్యము విస్తారమైనది, భీష్ముడు కాపాడుతున్నాడు, కానీ పాండవుల సైన్యం పరిమితమైనదే, అయినా దాన్ని భీముడు రక్షిస్తున్నాడు. లైవ్ కొటేషన్ కూడా ఉంది చూడండి. ఇక్కడ మనకు వచ్చేసి సంఖ్య కాదు, నాయకుడి ధైర్యము, శక్తి, నిబద్ధతే ఫలితాన్ని నిర్ణయిస్తుంది. ఇక్కడ చూడండి, ఇది మన లైఫ్లో ఎలా వినియోగించుకోవాలో ఈ లైవ్ కొటేషన్ ద్వారా అర్థమవుతుందండి. ఈ శ్లోకానికి సంబంధించి లైవ్ కొట్ ఒకసారి చూడండి. సంఖ్య అనేది ముఖ్యం కాదంటండి, నాయకుడి ధైర్యం, శక్తి, నిబద్ధత ఫలితాన్ని నిర్ణయిస్తుందంటండి. అక్కడ నాయకుడి ధైర్యము, అట్లానే శక్తి, అతని యొక్క నిబద్ధత మాత్రమే ఫలితాన్ని నిర్ణయిస్తుందంట. అంటే ఇప్పుడు ఏంటంటే అండి, ఇక్కడ మందలు ఎంతమంది ఉన్నా సరే మనకు అక్కడ ఉపయోగం ఉండదండి. కంపల్సరీ ఆ యుద్ధం చేసేటప్పుడు నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ధైర్యం అనేది ఉండాలి, అలానే వాళ్ళలో శక్తి అనేది ఉండాలి, నిబద్ధత కూడా ఉండాలండి. నేను ఇది చేస్తాను అన్న ఇది కూడా వాళ్ళ మైండ్లో ఉండాలి. అప్పుడు మాత్రమే, ఇవి ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఏంటంటే ఫలితం అనేది వస్తుందని ఇక్కడ మనకి చెప్తున్నారండి. అంటే ఇప్పుడు మనం కూడా అంతే అండి. మన జీవితంలో కూడా మనకి ఏదైనా సంఖ్య అనేది కాదండి ముఖ్యం. మనం చేసే పనిలో కూడా మనకి ధైర్యం అనేది ఉండాలి, శక్తి అనేది ఉండాలి, నిబద్ధత అనేది పాటించాలండి మనం. అప్పుడు మాత్రమే మనకి ఫలితము వస్తుంది అన్న నమ్మకం పెట్టుకున్నా సరే, భగవంతుడు మనకు ఉన్నారు అన్న నమ్మకం పెట్టుకుంటే చాలండి. మనం ఏ పని చేసినా కూడా ఆ ఫలితం నాకు రావాలి అన్న ఆలోచనతో చేస్తే అది రావచ్చు, రాకపోవచ్చు అండి. అది మన కర్మానుసారమే జరుగుతుంది. ఎప్పుడైతే మనం భగవంతుని నమ్ముకొని
భగవంతుడా ఇది నేను నీకే అప్పచెప్తున్నానయ్యా, ఇది మంచో చెడో నాకు తెలియదు అని నువ్వు భగవంతుడికి శరణాగతి పొందినప్పుడు అది ఎలా ఫలితం అనేది రావాలో అలానే వస్తుందండి. భగవంతుడి పాదాల చెంతనే మనం ఏదైనా సరే పని చేయటం వరకే మనం అంతా అండి, ఫలితం వరకు భగవంతుడు ఇస్తారు. అదే ఆలోచనలో మనం ఉన్నప్పుడు మనకి ఎటువంటి బాధ ఉండదండి. మనం చేసే ప్రతి పని కూడా ఇది అవ్వాలి, అది అవ్వాలి, ఇలా జరిగితే బాగుండు, అలా జరిగితే బాగుండు అనుకుంటాము మనం. కానీ ఏది ఎలా జరగాలో అది భగవంతుడి నిర్ణయం అండి, మన చేతుల్లో ఏదీ లేదు. కాకపోతే పని చేయటం, కర్మ చేయటం వరకే మనం అంతండి, ఫలితం భగవంతుడి వంతు. కాబట్టి ఈరోజు నేను చెప్పాలనుకున్న 10వ శ్లోకం భగవద్గీత అధ్యాయం 1లోని అర్జున విషాద యోగంలో 10వ శ్లోకం నేర్చుకున్నామండి. రేపు 11వ శ్లోకం నేర్చుకున్నాము. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.